దేశవ్యాప్తంగా కార్మిక వర్గం సత్తా ఏంటో చూపిస్తాం. కార్మిక కర్షక ఐక్యతతో పెద్ద ఎత్తున ఉద్యమం సాగుతుంది. గత 12 ఏళ్ల నుంచి మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదాని అంబానీలకు సేవ చేసి తరిస్తూ కార్మిక వర్గాన్ని అణచాలని ప్రయత్నం చేస్తున్నాడు. కార్మిక వర్గం యొక్క హక్కులన్నీ కూడా సంఘం పెట్టుకునే హక్కు లేకుండా, సమ్మె చేసే హక్కు లేకుండా, వేతన వ్యవస్థ లేకుండా, ఇన్స్పెక్షన్ లేకుండా మొత్తం కార్మికులు గత 150 ఏళ్ల నుంచి సాధించుకున్న హక్కులన్నింటినీ కూడా అణిచేయాలనుకుంటున్నాడు. ఇది సరం కాదు. కార్మిక వర్గం వినూత్న ఉద్యమాల్లోకి కదులుతుంది. అన్ని పబ్లిక్ సెక్టార్లు కూడా సమ్మె జరుగుతాయి. దేశవ్యాప్తంగా కోల్ ఇండియా మొత్తం స్పందిస్తుంది. అలాగే ఫైనాన్షియల్ సెక్టార్, ఇన్సూరెన్స్, బ్యాంక్ రంగం కూడా స్పందిస్తుంది. రవాణా రంగం స్పందిస్తుంది. ఎప్పటికైనా 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి. రద్దు చేయకపోతే మా ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని హెచ్చరిస్తున్నాం. 12 గంటలు పని విధానాన్ని ఎలా తీసుకొచ్చామని అడుగుతున్నాం. చంద్రబాబు నాయుడు గతంలో 8 గంటల పని విధానం మే 1886లో సాధించుకున్నది. ఈ బాబు గారి సొత్తు కాదు.